రంగారెడ్డి జిల్లా తొర్రూరులోని క్యాంపు కార్యాలయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగించారు. నిన్న జరిగిన మంత్రి మండలి విస్తరణలో మంత్రి పదవి రాలేదన్న కారణంగా రంగారెడ్డి గారు మనస్తాపానికి గురయ్యారని పీసీసీ అధ్యక్షుడు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన నివాసానికి వెళ్లి రంగారెడ్డితో మాట్లాడారని అన్నారు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి మంత్రి పదవి రాకపోవడం వల్ల ఆవేదనకు లోనయ్యారని ఆయన ఈ అంశాన్ని రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి తెలియజేస్తారని అన్నారు. మరి రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత అనుభవం గల మా సీనియర్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారికి సంబంధించి ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మనస్తాపం నిన్న జరిగిన కేబినెట్ విస్తరణలో వారికి చోటు కల్పించలేదని మనస్తాపం చెందడం, వాస్తవాలు కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉండాలనే తలంపుతో ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ పరంగా సిన్సియర్గా దాదాపు ప్రతిపక్షంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు నిరంతరం పార్టీకి పనిచేసిన పార్టీ కార్యకర్త నాయకుడి వారి ఆవేదనను ఈరోజు వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంలో వారికి సంబంధించి కూడా మరి మా రంగన్నకు సంబంధించిన సీనియారిటీ గురించి నేను మరి శాసనసభ్యుడిగానో మంత్రిగానో మా ఆది నాయకత్వానికి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వారి సీనియారిటీ, వారికి ఉన్న అనుభవం, నిరంతరం 10 సంవత్సరాల కాలం పాటు అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే వ్యక్తిగా మా నాయకత్వానికి తెలుసు. సరే, కార్యకర్తలు నాయకులు యావత్ జిల్లాకు సంబంధించిన వారందరూ కూడా తప్పకుండా వారి నాయకుడికి పదవి రాలని అందరూ ఆశిస్తాం. ఆ ఆలోచన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్లో 8 గంటల పాటు విచారణ కొనసాగింది. డీసీపీ విజయ్ కుమార్ ప్రభాకర్ రావును విచారించారు. ఈ నెల 11న మరోసారి విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. హస్తినాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవుల అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించారు. అనంతరం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ సమావేశమయ్యారు. ఇక కొత్త మంత్రులకు ఏ పదవులు ఇవ్వాలనే దానిపై చర్చించారు. సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణ పూర్తి కావడం, రేవంత్ రెడ్డి టీంలోకి కొత్తగా మరో 3 మంత్రులు చేరడంతో వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు మామూలుడు కాదని, భార్యాభర్తల సంభాషణలు కూడా ట్యాప్ చేసిన ఘనుడు
ప్రభాకర్ అని పేర్కొన్నారు. తమ లాంటి అనేక మంది కార్యకర్తల ఉసురు ప్రభాకర్ పోసుకున్నాడన్నారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయిందని, పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారన్నారు. విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ను బహిరంగపరచాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సాక్షిలో చర్చలు దారుణంగా ఉంటున్నాయని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలను కించపరుస్తూ సాక్షి ఛానల్ డిబేట్ నిర్వహించడంపై ఆమె మండిపడ్డారు. సాక్షి టీవీ చైర్పర్సన్ జగన్ సతీమణి భారతిరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని చిత్తూరులో డిమాండ్ చేశారు. అమరావతికి వ్యతిరేకంగా సాక్షిలో మాట్లాడడం అవమానకరమన్నారు. అమరావతి మహిళలను కించపరచడంపై మాజీ సీఎం జగన్ క్షమాపణ చెప్తే సంతోషిస్తామని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై సాక్షి దృష్టి పెడితే బాగుంటుందని చెప్పారు. ప్రజా సమస్యలు పట్టించుకోని మీడియా సంస్థగా సాక్షి చరిత్రకెక్కిందని షర్మిల విమర్శించారు. చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి. మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇంకా ఘోరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు, అది మీ బాధ్యత. మనం చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాము, ఒక తప్పు చేస్తే తప్పైంది సారీ అని చెప్పునానా అని చెప్తాము. మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పడంలో నామోషి లేదు. మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పులేదు. ఇంతమంది మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నేషనల్ హైవేలు పీపీఏ విధానంలో చేపట్టే రహదారుల నిర్మాణంపై అమరావతి సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులు కీలక సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అప్పుడు ఏపీ అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక విశాఖను ముంబైలా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పోలవరం, బనకచెర్ల అనుసంధానం చేస్తామన్నారు. తద్వారా తిరుపతి సైతం అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి అవుతుందని చెప్పారు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4, ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, అది కాకుండా మూడోది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి.
నాలుగోది నీటి భద్రత, తాగడానికి కానీ, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, వాటర్ సెక్యూరిటీ. అగ్రిటెక్, ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ని ఫోకస్ చేస్తున్నాం, వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం. అదే మరిగా అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్. యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది. ఇంటర్నేషనల్గా చూస్తే 8% ఉంది. ఈ 6% మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం, ఏ విధంగా మనం ముందు తీసుకుపోతానో ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం. మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి, ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, ఈవెన్ ట్రాన్స్పోర్ట్, డీజిల్, పెట్రోల్, ఏదైనా సరే. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై అత్యాచారం చేసిన కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రత్న వెల్లడించారు. 14 మంది అత్యాచారానికి పాల్పడ్డారని పుట్టపర్తిలో ఆమె మీడియాతో తెలిపారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫోక్సో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ధర్మవరం డీఎస్పీ రామగిరి సిఐ పర్యవేక్షణలో పోలీసు బృందాలు 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. మిగిలిన నిందితులను కూడా అతి త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాలికకు చికిత్స అందించి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఆమె కుటుంబానికి పునరావాసం కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. 15 సంవత్సరాల మైనర్ బాలిక పైన కొద్ది రోజులుగా అత్యాచారం కొందరు వ్యక్తులు చేస్తున్నారని, ఆమెకి ప్రెగ్నెంట్ కూడా అయింది. సో దానిపైన తల్లిని, ఆ అమ్మాయిని కూడా కంప్లైంట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే ఒక సమాచారం రావడంతో పోలీసులు వెంటనే టీమ్స్ని పంపించడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ 5th, 6th మధ్యలో రావడం జరిగింది. వెంటనే టీమ్స్ ఫామ్ చేసి ఎస్టీఓ ధర్మవరం, రామగిరి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి హెడ్ క్వార్టర్ టీమ్స్ కూడా పంపించి ముందు తల్లి కూతుర్ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ తల్లి కూతుర్ని కొందరు ఆ విలేజ్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు నిర్బంధించి ఒక ప్లేస్లో వాళ్ళు ఉంచడం జరిగింది. సో వాళ్ళని ట్రేస్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని కంప్లైంట్ ప్రకారం 6th June 2025 మైనర్ గర్ల్ రేప్ అండ్ ప్రెగ్నెన్సీ అండ్ కన్ఫైన్మెంట్, హెరాస్మెంట్ అండ్ ప్రెగ్నెన్సీ రిమూవ్ చేయడానికి పంచాయతీ చేయడం, ఇలాంటి వ్యవహారాలను చేయడం పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ సెక్షన్స్, పోక్సో యాక్ట్, ఎస్సీ ఎస్టీ, అమ్మాయి ఎస్సీ అవటం వల్ల ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ అండ్ సెక్సువల్ యాక్ట్ వీడియోస్ కూడా తీసి వాళ్ళు థ్రెట్ చేయడం జరిగింది కాబట్టి ఐటీ యాక్ట్, ఇట్లా అన్ని రకాల యాక్ట్స్ ఏవైతే వస్తాయో నేరంలో అవన్నీ కూడా యాడ్ చేస్తూ కేసు క్రైమ్ నెంబర్ 21/25 రామగిరి పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో నేరస్తుల యొక్క సమాచారాన్ని తెలుసుకొని అమ్మాయి స్టేట్మెంట్ ప్రకారం ముందుకు వెళ్ళడం జరిగింది. ఆమెను హాస్పిటల్లో కూడా పంపించడం జరిగింది. పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 6 మెంబర్స్ని అచ్చంపల్లి వర్ధన్, తలాడి మురళి, పడగోలు నందవర్ధన్, ఆరంచేరు నాగరాజు. గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ మహిళ రోడ్డు దాటుతున్న నేపథ్యంలో ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. నల్లపాడు అమ్మవారి గుడి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న నల్లపాడు పోలీసులు పరిశీలించారు. మృతురాలు మటుపల్లి కోటేశ్వరమ్మగా గుర్తించారు. అనంతపురం లారీ డ్రైవర్ కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పొచ్చర గ్రామంలో మావోయిస్టు నేత మైలారపు అడేలు అంత్యక్రియలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు, కమ్యూనిస్టు పార్టీ నేతలు, విరసం నేతలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు భారీగా తరలివచ్చారు. మైలారపు అడేలు మృతదేహంపై ఎర్ర జెండాను కప్పి వీరులు, అమరవీరులు మీరు అంటూ ఉద్యమ గీతాలు పాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఘనంగా నివాళులర్పించారు. మైలారపు ఆడేలు ప్రజల హక్కుల కోసం పోరాడిన ధీరుడు అని పలువురు నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పోరాడటం కొనసాగిస్తామని, దానికి వ్యతిరేకంగా ప్రజల కౌంటర్ చైతన్యం పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం మరియు ఆర్టీఓ కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిపాలన పరిస్థితులు, అధికారుల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవల తీరును పరిశీలించారు. ఈ తనిఖీలో పలు ఫైళ్లను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలందించే కేంద్రాలుగా ఉండాలని సూచించారు. ప్రతి అధికారి తన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వర్తించాలి. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ధర్మమని చెప్పారు. ఈ ఆకస్మిక తనిఖీల ద్వారా జిల్లాలో పరిపాలన బాధ్యత పెరగడం, ప్రజల్లో విశ్వాసం పెరగడం జరిగేలా చూడటం ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని వైటి చెరువు గ్రామానికి చెందిన శివ అనే యువకుడు విద్యుత్ ఘాతంలో మృతి చెందాడు. మోటార్ స్టార్ట్ చేయడానికి వెళ్లినప్పుడు తాకడంతో ఒక్కసారిగా విద్యుత్ ఘాతంలో శివ అనే వ్యక్తి అపస్మారక స్థితిలోకి పడిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం గుంతకల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోని రంజల చెరువులో చాప పిల్లలు అక్రమంగా వదిలి చేపల వేట కొనసాగిస్తున్నారని గంగపుత్ర మత్స్యకార సంఘాల ఐక్యవేదిక ఆరోపించింది. అధికారుల అనుమతి లేకుండా జరుగుతున్న ఈ చర్యలు స్థానిక మత్స్యకారుల జీవనాధారాన్ని హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో చేపల పెంపకం కోసం అనుమతి కోరిన మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి స్పందించలేదని విమర్శించారు. అక్రమ చర్యలను అరికట్టాలని కోరుతూ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు వినతి పత్రం అందజేశారు. సబ్ కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు మేము తాగేకి నీళ్లు వదులుకున్నాము, ఇందులోన మేము మీకు పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పారు. మాకు పర్మిషన్ ఇవ్వలేదు కదా సార్, సరే అని మేము కూడా వాళ్ళకి నిర్ణయాన్ని అంగీకరించడం జరిగింది. కానీ లోపల వీళ్ళు ఎవరు వదిలారో చేపలు తెలియదు. కానీ మాకు అందులో చేపలు అక్రమంగా వదిలి లోపలే లక్షల చేపలు వదిలి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. కులస్తులైన సాంప్రదాయ బెస్త మత్స్యకారులైన మాకు పర్మిషన్ లేదు. కానీ ఇతర కులస్తులకి ఎలా పర్మిషన్ ఇచ్చారో తెలియదు. కమిషనర్ గారిని కలిస్తే అన్ని పోలీస్ శాఖలకి మేము కంప్లైంట్ రాసి ఇచ్చాము, ఎవరైనా వస్తే పోలీసులు అరెస్ట్ చేయండి అని. కానీ వాళ్ళు యథేచ్ఛగా పట్టుకుంటున్నా ఎవరు స్పందించడం లేదు. ఇందులో పూర్తిగా అధికారుల యంత్రాంగం విఫలమైపోయింది. దయచేసి మాకు అవకాశం కల్పించి మా జీవనాధారమైన బెస్త కులస్తుల యొక్క జీవనాధారమైన చేపల వృత్తిని కొనసాగించేందుకు
అఖిలపక్ష ఎంపీల బృందాలతో ప్రధాని మోదీ భేటీ కానున్నట్లు సమాచారం. రేపు లేదా ఎల్లుండి ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. 33 దేశాల్లో పర్యటించిన 58 మంది ఎంపీలు పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై వివరణ ఇచ్చేందుకు ఈ భేటీ జరగనుంది. కాగా ఇప్పటికే కేంద్ర మంత్రి జయశంకర్ను 5 ఎంపీ బృందాలు కలిశాయి. నాగర్ కర్నూలు జిల్లా బొమ్మనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పొలంలోని నీటి గుంటలో పడి 2 అన్నదమ్ములు దుర్మరణం చెందారు. సుధాకర్ అనే రైతు తన వ్యవసాయ పొలంలో నీటి గుంటను ఏర్పాటు చేసుకున్నాడని తెలిపారు. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఆ గుంటలో పడి అక్షయ్, చైతన్య అనే 2 అన్నదమ్ములు అందులో పడి చనిపోయారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించి 56 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఆర్సీబీ మేనేజ్మెంట్కు భారీ ఊరట కల్పించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరిని అరెస్టు చేయవద్దని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి ఆర్సీబీ, ఈవెంట్ నిర్వహణ సంస్థ, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తమకు ఈ ఘటనతో సంబంధం లేదని ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.